ఎన్నిసార్లు క్షమించాలి అన్న సందేహం అనేక సార్లు మనకు వస్తూ ఉంటుంది. అసలు క్రైస్తవుడు మరొక వ్యక్తిని ఎన్నిసార్లు క్షమించాలి? ఇదే ప్రశ్న ప్రధాన అపోస్తలుడైన పేతురుకు కూడా వచ్చింది. లోక సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో యేసుప్రభు వారు ఈ విధంగా అంటున్నారు, అతడు ఒక దినమును 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొంది తిని అని నీ ఎడల అతన్ని క్షమింపవలెనెను. బహుశా ఈ మాట విన్న పేతురికి ఈ మాట లోతుగా బలంగా లోపల నాటుకుపోయింది. తర్వాత యేసుప్రభు వారిని ఒక సందర్భంలో ఈయన అడుగుతా ఉన్నాడు, ప్రభు అంటే ఈయన దృష్టికి ఏ విధంగా అది అర్థమైందంటే, నువ్వు 7 సార్లు క్షమించాలి అని. అంటే 8వ నుంచి నేను ద్వేషించొచ్చా? 8వ నుంచి ఇతరులను పక్కన పెట్టేయచ్చా? 8వ నుంచి ఆ వ్యక్తి నా ఎదుటికి వస్తుంటే ముఖం తిప్పేసుకోవచ్చా? 8వ నుంచి నేను ఆ వ్యక్తిని పూర్తిగా తృణీకరించొచ్చా అని బహుశా అటువంటి సందేహము పేతురు కూడా వచ్చింది. అందుకు పేతురు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన విషయాన్ని మరొక సందర్భంలో ఈ విధంగా అడుగుతా ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనము, ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మారులు మట్టుకా అని అడిగాను. అంటే ఆ సందర్భంలో కనుక సందర్భంలో యేసు ప్రభు వారి స్వయాన అంటున్నారు, 7 మార్లు నీ ఎడల తప్పు చేసినట్ల 7 సార్లు క్షమించాలని. ఇక్కడ అయితే 7 సార్లు నేను క్షమించాలా? తర్వాత నుంచి నా సహోదరుడిని వదిలేయచ్చా? కానీ ఇక్కడ యేసు ప్రభు వారు మాట చెప్తా ఉన్నారు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి చాలా గమనించదగిన విషయం. 70 times 7 70 ఏళ్ల మారుల మట్టుకు అంటే 490 సార్లు. ఒక క్రైస్తవుడు తనకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి తప్పు చేస్తా ఉన్నప్పుడు ఒక రోజులోనే కనీసము, ఒక భక్తుడు అంటాడు, అది జీవితకాలం అంతా కాదు కానీ ఒక రోజుకే, అంటే ఒక రోజులోనే ఎన్నిసార్లు మనం క్షమించాలంటే ఒక వ్యక్తిని మనకు వ్యతిరేకంగా తప్పు చేస్తే 490 సార్లు. అసలు 490 సార్లు మనకి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఒక రోజులో తీయగలడా? సాధ్యం కాదు. అయినా సరే అన్నిసార్లు చేసినట్టు సరే మనం క్షమించాలి అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే, నీ జీవితకాలం అంతా కూడా ఇతరులను క్షమించాలి, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇతరులను క్షమించాలంతే. అది 7 సార్లు మట్టుకైనా 490 సార్లైనా ఎన్నిసార్లైనా నువ్వు క్షమించాలి తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ద్వేషించడానికి ఒక క్రైస్తవుడికి హక్కు లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హేట్ అదర్స్. మనల్ని ఎవరన్నా ద్వేషించవచ్చు కానీ మనం ఎవరిని ద్వేషించకూడదు. కాబట్టి క్షమించే హృదయం నువ్వు కలిగి ఉండు. ఎందుకంటే ప్రభు నిన్ను క్షమిస్తున్నాడు, నువ్వు క్షమించు. అది 7 సార్ల 490 సార్లు ఎన్నిసార్లు అయినా సరే నువ్వు క్షమించాలి, ఇతరులను క్షమిస్తూనే ఉండాలి. అటువంటి కృప దేవుడు నీకు దయచేయును గాక.